హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. తనుజ, ఈ ఇంట్లో నువ్వు ఎవరిని ట్రస్ట్ చేస్తావు, ఎవరిని అస్సలు ట్రస్ట్ చేయవు తనుజ అని సార్ అడుగుతాడు. అన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు తెలిసిందే ఎవరు తనుజ 100% మన కళ్యాణ్ పేరు పెడుతుంది. 100% కళ్యాణ్ని బాగా ట్రస్ట్ చేస్తుంది అనుకోండి. తనుజ 100%. ఇప్పుడు ఎవరైనా మనకు ఒక ఫ్రెండ్ అనిపించినప్పుడు 100% వాళ్ళకి ట్రస్ట్ చేయడం అది తప్పని నేను అన్నాను, ఎప్పటికన్నాను. 100% తనుజ కళ్యాణ్కి గ్రీన్ది పెడుతుంది. గ్రీన్ది పెట్టినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, వాళ్ళు అదేంటంటారు, వాళ్ళు ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఒక ఫ్రెండ్స్ కానీ కొంతమంది అనిపిస్తుంది, కొంత లవర్స్ లాగా కూడా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఈ హౌస్లో రీతు పోయినాక వీళ్ళిద్దరిదే కొంచెం ఎక్కువైపోయిందని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించింది? వీళ్ళిద్దరు ఏడవైనా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లవ్ ఏదో ఒకటి. నాకైతే వీళ్ళిద్దరు అసలు ఏంద్రబాబు ఈ చిరాకు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళది చిరాకు అనిపిస్తుండే, ఇప్పుడు వీళ్ళది చిరాకు అనిపిస్తుంది. అంటే ఓకే, చిరాకు మీన్స్ అట్లనే కాదు, ఒక్కోసారి ఏంద్రబాబు ఈ అందరూ వీళ్ళిద్దరు ఒకతోనే కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఒకతోనే కూర్చొని ఉంటారు. నాకు అది అసలు నచ్చలేదు. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత అస్సలు ట్రస్ట్ చేయండి, సంజన గారిని ట్రస్ట్ చేయదంట. ఎందుకంటే లాస్ట్ వీక్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళిద్దరికి అస్సలు పడట్లేదు. సంజనకు అదేంటంటారు తనుజకు. మీకు ఎంతమందికి అనిపించిండ్రు? ఓకే, తప్పు అనిపించిందా కరెక్ట్ అనిపించిందా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ట్రస్ట్ చేసేదేమో కళ్యాణ్ని ట్రస్ట్ చెయ్యండి, సంజన గారిని ట్రస్ట్ చేయను అని అన్నది. మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించింది కమెంట్ చేయండి. బాయ్.